కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మనం రామాయణంలో దశరథుని కోడళ్ళలో ఊర్మిళ గురించి, లక్ష్మణస్వామి భార్య గురించి మనం చదువుకుంటున్నాం. రాముని యొక్క ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు అంతఃపురానికి వస్తున్నాడు. వచ్చి తన భార్యకు కూడా అంతఃపురంలో ఉన్నటువంటి బంధువులందరికీ కూడా నువ్వు చెప్పుకుని రావాలి. నువ్వు పుట్టల మీద గట్ల మీద తిరుగుతూ ఉంటే గరుడ మంత్రం వేసేటువంటి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తు పెట్టుకో అని పరోక్షంగా చెప్తాడు. ఊర్మిళని గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా అన్నగారి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వస్తూ తనలో పాపం చాలా సందిగ్ధ పడిపోతున్నాడండి. ఏమి అంతఃపురానికి హాయిగా భార్యను కలవడానికి వస్తున్న వాడికి అంత ఆందోళన దేనికి, అంత పరిపర విధాల ఆలోచనలో పడిపోవడం ఏమిటి? ఆ కాళ్ళు తొట్టు పడిపోతున్నాయట, తల తిరిగిపోతుంట, నడవలేకపోతున్నట్ట, ఆలోచన పరంపరలో మునిగిపోతున్నట్ట, మనసు వ్యాకులమైపోతుంట. ఎందుకు అలా జరుగుతుంది అంటే, తనకేమో అన్నగారికి సేవకి అడవులకు వెళ్ళిపోవాలి, అహం సర్వం కరిష్యామి, నాన్న నేను వచ్చేస్తాను అని చెప్పి గోలగోల పెట్టాడు. ఆ తల్లి పురుషకారాన్ని కోరుతూ ఆవిడ వంక చూస్తూ అన్నగారి ఆజ్ఞని తీసుకున్నాడు. సరే తీసుకెడతానులే అన్నాడు. కానీ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. నాయన నువ్వు వెళ్ళి నీ భార్యతో సహా అందరికీ చెప్పుకొని రా, వాళ్ళు ఆజ్ఞిస్తేనే నేను తీసుకెడతాను అని చెప్పేశాడు. అంచేత పాపం వస్తూ భార్య ఒప్పుకుంటుందో లేదో ఏమిటో పరిపర విధాల పాపం మదన పడిపోతున్నాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు. కౌశల్ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఒప్పేసుకుంది. పాపం నాయన నీ ఇష్టం అనేసింది. కానీ సీతమ్మ తల్లిని కూడా ఎలాగో ఆవిడ గొలపెట్టగా ఒప్పుకున్నాడు. ఇవన్నీ మనసులో తిరుగుతున్నాయి. తనకి ఏమంటాడు అని చెప్పి భయపడుతున్నాడు. లోన జరుగుతున్న సీతారాముల సంభాషణ వాకిటి నుండి లక్ష్మణి చెవిలో పడకుండానా వాని మనసులో అలాగా సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి యొక్క సంభాషణ అంతా కూడా ఈయన విన్నాడు. మీరు తీసుకెళ్ళకపోతే ఎలాగా, భర్త సన్నిధే భార్యకి పెన్నిధి అని చెప్పు పాపం ఆవిడ కూడా రకరకాలుగా అనేసి ఆఖరికి తీసుకెళ్ళలేను అనేసరికి ఇంకా ఏముంది, స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక పురుషుడికి ఇచ్చి కట్టి పెట్టారు మా నాన్నగారని నిందారోపణ చేస్తుంది. ఆఖరికి మొత్తానికి ఇదైంది. ఆవిడని ఎలాగో ఒప్పుకున్నాడు. తర్వాత లక్ష్మణ్ని ఆవిడ పురుషకారంతో ఈయన్ని కూడా అంగీకరించారు కదా. అలా కాడు పట్టుకుని లక్ష్మణ స్వామి వదలటం లేదండి. వదలకపోతుంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు ఈయన. అప్పుడు ఏమిటి, తన పాదముల పట్టి వదలని తమ్ముని లేవనెత్తి వాని ముంగుర్లు సరిగా త్రోసి అప్పుడు ఇలా చెప్పాడు. చెప్పి నువ్వు సరేలే తీసుకెడతాను, కానీ నువ్వు అందరికీ చెప్పిరా అన్నాడు. ఆ రకంగా ఊర్మిళ దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు. రామానుజుడు భార్య ఊర్మిళ దగ్గరకు వచ్చుచున్నాడు. ఇది నిజముగా ఆశ్చర్యకరమే. రాత్రింబవుళ్ళు తామర పువ్వుల వల్లి ఎర్రనగు రామచంద్రుని దివ్య పాద సేవ చేయుడు తప్ప లక్ష్మణుడు ఏమీను మరేమీను ఎరగని వాడు. ఆయనకి ఆ రామ సేవ తప్ప ఇంకొకటి ఆయనకు ఆ దృష్టే లేదు. అట్టి విరాగికి నేడు అన్నగారి మాటలతో ఊర్మిళ గుర్తుకు వచ్చింది. ఎంత అసలు ఆ ఊర్మిళ స్థితి ఏమిటి అనేది ఈ ఒక్క మాటకు తెలుస్తుందండి. అన్నగారు గుర్తు చేస్తే తప్ప భార్య గుర్తు రానటువంటి సేవా పరతంత్రత కలిగినటువంటి వాడు ఆయన. సేవయే ఆయన యొక్క జీవస్వరూపం. ఆమె ఇంటనున్న విషయం తలపుకు వచ్చింది. ఆ నాన్నగారు చెప్పగానే భార్య గుర్తుకొచ్చింది. భర్త ఎదుటనున్నను ఏమి చేయుచున్ను ప్రేమనే ప్రదర్శించడి ప్రేమ ప్రవాహ ఊర్మిళ. అది అందుకు ఈ నాటలు సాగాయండి. ఆవిడ కూడా పాపం భగవత్ సేవే కావాలి మనకి. ఆవిడకి లక్ష్మణస్వామి కంటే కూడా ఆ జీవస్వరూపం తెలిసినటువంటి మహా తల్లి ఆవిడ. అంచేత భర్త ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే ఆ భర్త మీదే ప్రేమ కలిగినటువంటి మహాసాధ్వి ఆవిడ. అంతకు మించి మోహము కెరటములు ఎరుగని సాధ్వి ఆమె. ఆవిడకి వ్యామోహం అనే అటువంటిదే లేదుటండి. ఆవిడ కూడా అంత విరాగి. అపూర్వ యవనవతి ఆమె ఇన్ని నాళ్లను రామ సేవకుని మరుగుననే పడి ఉన్నది. ఆవిడ యవ్వనవతి, సౌందర్యవతి, గుణవతి, స్థిలవతి, ఇంకా ఒకటేంటండి అన్ని రాసి పోస్తే ఒక స్త్రీ ఎలా ఉండాలి స్వరూప స్వభావాలు అని అంటే మనకు మాట చదువుకున్నాం. ఆ బ్రహ్మగారికి అసలు మతి లేదండి.
ఎవరి దగ్గర అవన్నీ ఉపయోగపడతా వాళ్ళకి వాళ్ళు తప్ప, ఒక విరాగి అయినటువంటి ఆ అతని భార్యకి ఇవన్నీ ఎందుకు అని చెప్పి మనం చదువుకున్నాం. అలాగా అన్ని రకాల సర్వ లక్షణ లక్షిత ఆవిడ. అలా ఉన్నప్పుడు పాపం ఇన్నాళ్ళు ఆ రామసేవకుని మరుగునే అంటే భర్తను అనుసరిస్తూనే ఉన్నది ఆవిడ. ఇంకా ఆవిడ ఎలా ఉంటుంది చెప్పాలి కదా! పచ్చని మేనిఛాయ, పాలవలే పొంగి వచ్చడి ప్రాయము, అదేంటి విచ్చిన తామరల వల్లే వేడుక కలిగించు కన్నులు, ముచ్చటగా ముగిన ముంగిర్లు కల ముఖమండలము, తన జీవితంలో తొలి శుభమును కూర్చిన నాటి ఊర్మిళ రూపము లక్ష్మణునకు జ్ఞాపకం వచ్చెను. మొట్టమొదటిసారిగా తొలి రాత్రి ఆవిడ ఎలా తయారై వచ్చిందో, ఎలా ఉన్నదో ఒక్కసారి ఆవిడ యొక్క ఆ ఆ రూపం ఆయనకు గుర్తుకొచ్చింది. చెంపకు చారుడ కన్నులున్నట్లు విశాల నేత్రములు, గంపెడు తల వెంట్రుకలు, పిరుదుల బరువుచే ఊగులాడు నడుము, మెరుపు వంటి శరీర కాంతి కల ఊర్మిళ తలుపునకు వచ్చినది. కానీ జితేంద్రియుడగు భర్త కన్నా ఆమె జితేంద్రియ. ఓకే, అంటే సాంసారికమైనటువంటి ఆమ్, పద్ధతిలోనే ఆవిడ ఉన్నది. కానీ అదే దాని మీదే వ్యామోహం కలిగినటువంటి ఆవిడ కాదు. ఈవిడ అంతకన్నా భర్త కన్నా జితేంద్రియ. ఈ పుట్టినింటి పెంపకంలో శానలు తీరిన జాతి రత్నము. ఇదంతా చదువుకున్నాం అంటే సరే. అలాగా ఆ తండ్రి గారి పెంపకంలో ఉన్నటువంటి ఈవిడ జన్మ చేతనే జానకి ఆగుటచే అసలు జానకి ఈమెయే. ఈవిడ జన్మ చేతే జనక మహారాజు కుమార్తె కనుక ఈవిడే జానకి. కర్మయోగియకు జనకుని సంతానం ఆమె. అట్టి ఊర్మిళ భర్త గల విషధాటికి లొంగున్నది కాదు. ఆయన విషధాటి అంటే ఏమిటి అన్న లక్ష్మణస్వామి కదా, ఆ శేషుని అవతారమే కనుక ఆవిడ ఆయన ఎంత కోపగించుకున్నా దానికి ఈవిడ బానిస అవ్వదు. కోటేరు వంటి తిన్నని ముక్కు, ఆ స్త్రీలొలికించు సన్నని నడుము, గులాబీల రంగును పుక్కిట పట్టిన చెక్కిలి, మన్మధుడు విజయాత్రకి ఎక్కిన విశాలమైన రథము లేనున్న కటిభాగము, కావలసిన వారికి నన్నీను సృష్టించుట యుక్తమే. ఇలా ఉండాలి స్త్రీలని చెప్పడం, తీర్చిదిద్దడం, ఆడ స్వరూప స్వభావాల్ని బయటపెట్టడం అంతా బానే ఉందండి. కానీ వీనితోనే ప్రయోజనం లేని ఊర్మిళకు ఇవన్నీ ప్రసాదించిన బ్రహ్మని వెర్రివాడనక తప్పదు. వచ్చుతున్నా సరే, ఇలా ఉన్నది ఆవిడ. ఆ వెర్రివాడు కాకపోతే ఆ బ్రహ్మగారు ఎందుకండి ఉపయోగం లేని చోట ఇంతలాగా ఈవిడ గురించి చెప్పడం, అలాగ తీర్చిదిద్దడం అని అంటున్నారు. వచ్చుచున్న లక్ష్మణ్ణి ఊహలకు దొరకనిది ఒకటే. సరే, లక్ష్మణ స్వామి వస్తున్నాడు. అది తన వనవాసం ఆమెకు నచ్చున, అంగీకారమగున. రఘురాముడు తనకి నిబంధనని ఎలా విధించెను? సీతయు కైకయు స్త్రీ బుద్ధి ఎట్లుండన తెలుపుటకు ఉదాహరణలుగా ఉండగా ఊర్మిళకు మాటలే రావనుకొనవలెన. పెద్దలు స్త్రీ బుద్ధి ప్రళయము కలిగించుననందరు, కానీ శ్రీరామచంద్రుడు దాన్ని నమ్మటలేదు. నేను అడవులకు వెళ్లి శ్రీ రఘురాముని సేవలో నుందుననగా ఊర్మిళ అనున అట్లు కానిచో ఏమి చేయవలెను? అంతా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈయనకు ఒక్కటి ఏమిటి, అసలు నేను వెళ్ళే పని పెడతాను, అడుగుతాను, ఆవిడ అంగీకరిస్తుందా? అసలు ఈ రఘురాముడు నాకు ఎందుకు ఇలాంటి నిబంధనలు పెట్టాడు? సీత లాంటి మహాసాధ్వి, కైకేయి వంటి ఆవిడ అంటే రాముని ఎంత ప్రేమించిందండి కైకేయి. అందుకు అంటే ఏమండి, కైకేయిని కూడా ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నారంటే, రామ పట్టాభిషేక వార్త విని సంతోషించిన వాళ్ళలో ప్రథమరాలు కైకేయే. తర్వాత ఈ మందర మాటలు విని ఆవిడ బుద్ధి మారింది తప్ప సహజంగా ఆవిడకి రాముని మీద అంతటి ప్రేమ కలిగింది. అలాంటి ఆవిడ కూడా సీతేమో నిందావాక్యం పలికింది, కైకేయి అయితే 2 వరాలు కోరి ఆ అడవులకు పంపించేస్తోంది. ఆవిడ ఇలా ఉండగా మరి ఊర్మిళకి అసలు ఏమంతా మూగదండి, నోరిప్పి చెప్పదా తన ఇష్టమో అయిష్టమో అని అనుకుంటున్నాడు. పెద్దలు చెప్పారు కదండి, శ్రీ బుద్ధి ప్రళయాంతకమని అని అంటారు. కానీ శ్రీరామచంద్రుడు దాన్ని నమ్మటం లేదు. ఎంత నమ్మకం ఈయనకి! తీసుకెడతానన్నాడు, అన్న మాట ప్రకారం తీసుకెళ్ళాలి. ఆయన ఏం మాట తప్పడు, కానీ చెప్పి రమ్మంటాడు. అంటే ఈ ఊర్మిళ మీద ఆయనకు అంత నమ్మకమా? ఆయనకి అర్థం కాకుండా ఉంది. ఊర్మిళ రామసేమకి పంపడానికి నేను అడిగితే అంటుందా, ఊహో అంటుందా? ఒకవేళ ఊహో వద్దు అంటే కనుక ఏం చేయాలి అని సందిగ్ధంలో పడ్డాడు. రాజ్యలక్ష్మికి దూరమై
రాముడు అడవులకు పోచున్నాడు, సన్యాసి వలె పోచున్నాడు. ఆపుకొంతమన్ను రాముని స్థితికి కన్నీరు రాగుట్లేదు. నేను నీ దాసుడును, నీ వెంట వత్తును అంటిని. సరే రమ్మనక నీ సహధర్మచారిని యొక్క భార్యతో చెప్పి రమ్మని పంపినాడు. ఇది సాగున్నతేనా? భార్యను వదిలి భర్త వనవాసం చేయరాదు. అది న్యాయము కాదు, మంచి పనియూ కాదు. పెళ్లినాటి ప్రమాణం తప్పి నడుచుట గొప్ప నేరం, అది క్షమించరానిది అని మా వదిన సీతమ్మ అన్నది. ఆమె చెల్లెలను అటు పట్టుదలయే చూపినచో రామచంద్రుని సేవ చేయుట ఎట్లు పొసగును. అది ఈయనకి భార్యను తీసుకెళ్ళకూడదని ఏం లేదండి, ఈవిని వదిలేయాలని ఏం లేదు. ఆ వదిన గారికి ఒక రూలు, తన భార్యకు ఒక రూలు అని కూడా అన్నట్లేదు. ఆ తల్లే ఇలా చెప్పింది అంటే న్యాయబద్ధమే. భర్త ఎక్కడుంటే అక్కడికి ఆ భార్యను కూడా తీసుకువెళ్లాల్సిందే. అన్ని బానే ఉన్నాయి. రమ్మ పోనీ నేను అడిగాను, ప్రార్థించాను. సరే నాయన లక్ష్మణ రా అన్నయించు కదా. ఈ ఈ నిబంధనలన్నీ ఎందుకు ఇలా పెట్టాడు? ఈ నిబంధన నా విషయంలో సాగుతుందా? భార్యని ఇంట వదిలి అడగకు వెళ్ళిన భర్త పురుష రూపంలో ఉన్న స్త్రీ అని పెద్ద పిడుగు వంటి మాటను విన్నాను. ఆ తల్లి అలా అనేసింది కదా. స్త్రీ రూపంలో ఉన్నటువంటి వెళ్ళినటువంటి స్త్రీ అని పెద్ద పిడుగు వంటి, అంటే పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ వయ్యా నువ్వు అంటే, అంతే స్త్రీ అవ్వల కదా, రక్షణ చేయలేదు. అంచేత నువ్వు ఉన్నావు మగవాడిలాగా, అంతే మహాపురుషులాగా. కానీ నీ భార్యను నువ్వు కాపాడుకోలేనన్నటువంటి ఒక శంక నీకు కలిగింది. అంచేత నువ్వు రావద్దంటున్నావు అని అలాంటి అనేసింది కదా. రాముని సేవ చేయదలిచిన నాకు ఈ గృహకృతము కాళ్ళకు బంధము కాదు కదా. ఏమిటండి నాకు ఈ ఈ కాళ్ళకి బంధాలే చుట్టుకుంది ఈ ఇల్లు అని అనుకుంటున్నాడండి. అని దుఃఖంతో కన్నులు నీరు కార్చుచు నడుచున్నప్పుడు దారిలో పాదములు తొట్టుపడుచుండగా లక్ష్మణుడు భార్య ఉన్న ఇంటికి చేరాను. లక్ష్మణుడు వచ్చుచున్నాడు శుభవార్తను దాసి ఊర్మిళాసతికి తెలిసినది. సరే ఈయన వస్తున్నాడు, దాసి ద్వారా ఈయన వస్తున్నట్టు తెలుసుకొని ఆవిడ ఎలా ఉంది పాపం, ఎంతైనా ఎంత విరాగైనా రాక భర్త వస్తూ ఉంటే ఆవిడ యొక్క ఆ చైతన్యం ఉండదా? మామూలు వాళ్ళకే ఉంటుంది కదా, ఇష్టపడినటువంటి బంధువులైనా ఆత్మీయులకే ఉంటుంది కదా. అలాంటిది సాక్షాత్తు పెళ్ళాడినటువంటి స్త్రీ కదా. ఆవిడ ఒక్కసారి ఉదయం పొంగిన ప్రేమ ప్రవాహం తన్ని కుదిపివేగా గుణగుణ మేడమెట్లు దిగి పాపం వస్తోంది, మేడమెట్లు దిగి వస్తోంది. మధురమైన ఆలోచనలు బుసబుస పొంగుతున్నాయి. ఒక్కొక్కటి ఆయనతో గడిపినటువంటి మంచి మధుర స్మృతులన్నీ పైకొస్తున్నాయి. రాజహంసలకే నడకలు నేర్పినట్టుగా పద విన్యాసంతో ఉరిమిన భర్తకు ఎదురు వచ్చినది. పాపం చక్కని నడకలతో వచ్చింది వయ్యారంగా. వచ్చి ఇవి చెప్పాను కదా, కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషు మాత అని 4 రకాలుగా ఎలా ఉండాలో స్త్రీ దానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి ఊర్మిళ ముందర రాగానే అర్ఘ్యపాద్యాలు ఇస్తోంది భర్తకి. చక్కని ఆవు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. బంగారు పీఠం స్వయంగా వేసింది, దాని మీద ఆసనం చేసి తనే చేతి కర్రతోటి విసురుతోంది. అంటే ఏమండి ఏసీలు అవి లేవా అంటే, ఎన్నున్నా సరే దాసీలు ఉంటారండి. కానీ వచ్చిన అతిథులకి వాళ్లే కాసిన మంచిలో కాసిన పళ్ళలో పట్టుకొచ్చిస్తే అది సరైన ఆతిథ్యం. అలాగా ఈవిడ విసన కర్రతో భర్తకి పరిచర్యలు చేస్తోంట. తీగా పలకరిస్తోందిట. ఏమని పలకరిస్తోంది? అబ్బా ఇప్పుడు గుర్తొచ్చానా నేను అంటూ మొహం మార్చుకొని తిట్టట్లేదండి. ఎంతటి సుప్రభాతము! ఏలిన వారికి నేడు అంతఃపురం జ్ఞప్తికి వచ్చింది. ఈనాడెంతో సుదినము. ఈ దాసి చేసిన జపము, తపము, పూజ అన్నయు కొంత మంచి ఫలితములు ఇచ్చినట్లున్నవి. ఆహా, ఏం అదృష్టవంతురాలనండి. ఏలిన వారికి ఇప్పటికీ నా మీద దయ కలిగింది. అంతఃపురం నేను కూడా గుర్తొచ్చాము. ఇది కదా నాకు సుప్రభాతము, శుభోదయం అని అనుకుంటోంది. నేను చేసిన అన్ని కూడా పూజలు అన్ని కూడా ఫలించాయి అనుకుంటున్నా. మీ అంతా మీరే ఇచ్చటికి విజయం చేసినందుకు అనేక నమస్కారములు. ఈవిడ గోలపెట్టి ఎవరితో నాకు కొబ్బరి పెడితే వస్తాడేమో, ఇప్పుడు రామచంద్రమూర్తి గుర్తు చేస్తే వచ్చాడు. ఆ విషయం ఇంకా పాపం ఇవిడికి తెలీదు. మీ అంతటి మీరే నా దగ్గరికి వచ్చారు, చాలా సంతోషం ఉంటుంది. దాసోహం పెడుతోంది. శ్రీ రఘురామచంద్రుల వారి యువరాజ పట్టాభిషేక వార్త నిన్ననే తెలిసినది. ఇంతలో శ్రీవారుడు విచ్చేసినారు. శుభములపై శుభములు ఈ దాసురాలి వైపు అమృత కరటముల వలె ప్రవహించుతున్నవి. ఇంకేమి కావాలను? చూడండి, నిజంగా మన భర్తలు కనుక ఇలాగే పెరుమాళ సేవల్లోనూ పెద్దల సేవల్లోనూ రోజంతా గడిపేస్తుంది అనుకోండి, ఏమిటో ఈయనకి రాను పిచ్చి ఎక్కువైపోయింది. కొంతమంది పారాయణ పిచ్చి, కొంతమందికి యజ్ఞాగాదులు పిచ్చి, కొంతమంది గురువుల వెనకాల తిరగడం పిచ్చి, కొంతమంది ఆచార్యుల వెనకాల
పెద్దల వెనకాల తిరగడం పిచ్చి, కొంతమందికి ప్రవచనాలు వినడం పిచ్చి, ఇలా అయిపోతున్నాను తిట్టుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇవిడ అంటోంది, ఏం అదృష్టవంతురాలనండి నేను. నిజంగా నాకు 2 శుభవార్తలు నా మనసుని చాలా సంతోషపెట్టేస్తున్నాయి. ఏమిటి? నిన్ననే తెలిసింది రామచంద్రమూర్తి పట్టాభిషేకము అని. అది దాంతోటే నా మనసు నిండిపోయింది. ఇవాళ అనుకోకుండా మీ దర్శన భాగ్యం కలిగింది. ఈ 2 నాకు శుభ పరంపరలు ఒకదాని మీద ఒకటి నాకు వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా అమృత కెరటాల వల్లే నాకు కనిపిస్తుంది. ఇంకేం కావాలి నా జీవితానికి అని. చూడండి, ఆ సవితి కొడుకు యొక్క పట్టాభిషేకాన్ని పొంగిపోతున్నటువంటి తల్లులు వీళ్ళందరూను. రామరాజ్య పట్టాభిషేకం చూడవలనన్న కోరికతో వచ్చిన వారికి పేరు పేరున అర్ధరాత్రి వరకు మర్యాదలు జరుపు కార్యదీక్షతో నిద్రలేనట్లుంది. అవురా, అట్ల స్వామి సేవలు జరుపు మీరెంత పుణ్యాత్ములు. అది ఒకసారి అంటోంది. ఏమో బాగా అలసిపోయినట్టున్నారు అంటారు. అంటే ఏమిటి తెల్లవారులు నిద్ర లేకుండా కాళ్ళు పడుతూ కూర్చున్నారా అని అన్నట్లేదు. ఏమంటుంది చూడండి, రామరాజ్య పట్టాభిషేకం కదా, ఆ వార్త తెలిసి ఎంతో మంది అతిథులు అందరూ ఊరంతా వస్తారు కదా, వాళ్ళందరికీ మర్యాదలు చేయటం, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ చూడటం, వీటితోటి పాపం మీకు రాత్రంతా నిద్ర లేకుండా ఉందా? కానీ మీరు ఎంత పుణ్యాత్ములండి. ఆ భగవత్ సేవకి, మీ అన్నగారి సేవలో తరించిపోతున్నారు. నిజంగా మీది జన్మ అంటే తాను జన్మ చేతనే భోగులు అయినా మీకు ఇది గొప్ప విషయం కాదులేండి అని చెప్తారు చూడండి. ఆ హనుమంతుడు లంకం దాటెను, మహాత్ములకు దుష్కరమైన కార్యమేముంది అని ఒక వ్యాకరణ సూత్రంగా చెప్తారు. అంటే ఏంటి? మీకు అవలీలగా చేస్తారు. మీకు మానసికమైన శక్తి, అలాగే శారీరక శక్తి 2 ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ పని ఆయనకి ఏంటండి, నల్లేరు మీద బండి వెళ్ళినట్టు అన్నట్టు చెప్తుంటారు. అంత తేలికని. అంచేత మీరేమిటి భోగులే. రాత్రింబవళ్ళు ఆ పరమాత్మను చుట్టుకునే ఉంటారు. అంతే కదా, శేషసాయి కదా ఆయన పరమాత్మ. అంటే మీరెప్పుడు ఆయన చుట్టుకునే ఉంటారు. ఎలా కావాలంటే అలా మారిపోయి ఆయనకు సేవలు చేస్తుంటారు. మీకు పాలు విషము కూడా 2 ఒకటే. పుట్టలైనా ఎక్కగలరు, మెడలైనా విహరించగలరు. పుట్టల మీద పాము వెళ్ళగలదు, మెడలు మిద్దెలు కూడా ఎక్కగలదు కదా. అలాగ భోగులైనను యోగులైనను కాగలరు. ఆ రాజభోగాలు అనిపించగలరు. ఒక యోగిగా కూడా మీరు ఉండగలరు. పైగా మీకు ఏమి ఆహారం అక్కర్లేదు. ఆ వాయుదేవుడు చల్లగా చూస్తే చాలు, ఆ గాలితోటే మీరు బతికేస్తారు. అంతే కదా, పాములు అంతే కదా, సర్పాలకు ఆహారం గాలే కదా అని చక్కగా 2 రకాలుగా అర్థం వచ్చేట్టు చెప్తున్నారు. కవి యొక్క గొప్పతనం ఇలాంటి చోట చక్కగా కనిపిస్తుంది. ఊర్మిళ, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు, భగవంతుని ఆచార్య పాద సంసేవనే నీ మగనికి శోభనిచ్చుతున్నదని మా తండ్రి జనక మహారాజు నన్ను మీకు ఇచ్చినని సంతోషింతును. అది ఇక్కడ రాముని సీతాదేవికి ఇవ్వడానికి ఆ జనక మహారాజు ఒక పణం పెట్టాడు, ఒక స్వయంవరం, దాంట్లోనేమో ఒక పైరిక్ష. ఆ విల్లుని ఎవరెత్తితే వాళ్ళకే ఇచ్చి సీతను పనిగ్రహణం చేస్తాను అని చెప్పాడు. కానీ ఈవిడికి ఏమిటి మరి ఈవిడ కూడా రాజకుమార్తె కదా, వీళ్ళకి ఏదో ఒక పందాలు పెట్టాలి కదా. అవేమి ఎక్కడా కనపడదు మనకి. అంటే ఈవిడ ఎంత తెలివైన ఆవిడ చూడండి ఎలా చెప్పిందో. మీ రామచంద్రమూర్తి ఆ విల్లు విరిచాడు, మా అక్కని చేపట్టాడు, కానీ నేను ఎందుకు మా నాన్నగారు మీకు ఎందుకు ఇచ్చారో తెలుసా అని చెప్తోంది. ఏమిటిట? మీరు భగవంతుని సేవ, ఆచార్య సేవ, భగవతత్వ సేవ, భగవత్ సేవ 2 కదా ఈ జీవస్వరూపం. ఇంతకన్నా ఏం కావాలి మీకు? అందులో మీరు లక్ష్మీ సంపన్నులు అంచేత మీకు అది లక్ష్మీ సంపన్నం ఎప్పుడు గొప్పది అవుతుంది. ఇప్పుడు గొప్ప కుబేరుడు ఉన్నాడండి. ఆ ఆ ఆ ధనానికి ఎప్పుడు దానికి అతిశయం కలుగుతుంది. దానం ఇచ్చినప్పుడు కదా, అందరికీ ఆ ధనం ఉపయోగపడినప్పుడు కదా దాని విలువ, దానికి ఇంకా విలువ వస్తుంది. అలాగా మీరు లక్ష్మీ సంపన్నులే. ఆ భగవంతుని ఆచార్య పాదముల సంసేవనమే నీ మగనికి శోభనిచ్చునని మా తండ్రి గారు నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్తాను. అంటే లక్ష్మీ సంపన్నుడు అంటే ఈయనేంటి గొప్ప డబ్బు కలవాడా, కుబేరుడా అంటే అవును, అటు ఉంది ఇటు ఉంది. అది మామూలు సంపద కాదు. పెద్దలు ఏం చెప్తారంటే
భగవత్ సంబంధము ఆచార సంబంధము కలిగిన వాడే కుబేరుడు ధనవంతుడు, లేనివాడు దరిద్రుడి కిందే లేనివాడి కిందే లెక్క అని చెప్తారు. అందుకని లక్ష్మీ సంపన్న అన్న పదం వేశారు ఇక్కడ. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. పైగా అంత ఉంది. ఆచార్యులు అంటే మనకి ఇష్టమే, భగవంతుడు అంటే నమ్మకమే. ఉపయోగం ఏంటి? ఓ మాట భగవంతుని గురించి ఉండదు, ఒక మాట కూడా ఆచార్యుని గురించి ఉండదు, వాళ్ళకి సేవ చేయడం ఉండదు, వాళ్ళ మాటలు వినడం ఉండదు. అలాంటప్పుడు ఎంత భక్తి! వాళ్ళంటే మాకు ఇష్టమేనండి అంటే మనసులో పెట్టుకుంటే ఏమవుతుందండి? ఇప్పుడు మీరందరూ నాకు ఇష్టమే అంటే, మీరందరూ చాలా ఇష్టమండి అని ఒక్కసారి నా వ్యక్తపరిచినప్పుడు కూడా ఆ మాటకి విలువ వస్తుంది. అలాగా లక్ష్మీ రామాయణంలో అదే చెప్తారు. లక్ష్మీ సంపన్నుడు అంటే ఎందుకంటారు? శ్రీమాన్ అన్న పదం వేస్తారు వాల్మీకి. ఎవరికి? ఆ ఎవరు? ఆ, ఆంజనేయ స్వామికి, అలాగే లక్ష్మణస్వామికి, విభీషణుడికి, వీళ్ళ ముగ్గురిని కూడా శ్రీమాన్ అన్న పదంతో వేస్తారు. వాళ్ళందరూ కూడా భగవత్ సంబంధము, ఆచార సంబంధము, వాళ్ళ సేవలోనే వాళ్ళ జీవితాలను తరింప చేసుకున్నారు కనుక వాళ్ళే శ్రీమంతులు అని పెద్దలు చెప్తారు. అలాగా మా తండ్రి గారు, మీ క్వాలిఫికేషన్ అదండి, అది చూసి మా నాన్నగారు మీకు ఇచ్చారు అని చెప్తోంది. మీరు మీ అన్న వల్లే మీరు పెద్ద వెంటిని విరచితురని నన్ను ఇయ్యలేదు. అది మీ అన్నగారు ఏదో పందెంలో గెలిచారన్నట్టుగా మీరు కూడా ఏదో గెలిచి ఇచ్చారని కాదు, మీ శేషత్వాన్ని చూసి ఇచ్చారు. మీరు ప్రదర్శించుచుండిన శేషత్వం అంటే సేవాభావమే మనసుకు నచ్చి ఇచ్చినారు. మా నాన్నగారు ఇదిగోండి ఇందుకు ఇచ్చారు అంటే, ఒక సేవకుడుగా భగవద్ని ఆచార్య ఎప్పుడు నిరంతర సేవలోనే ఉన్నాడు, ఇతను చాలా గొప్పవాడు అనుకుంటూ మా నాన్నగారు ఇచ్చారు రైటే. కానీ ఈవిడకి కూడా ఇష్టం ఉండాలి కదండి. అది ఇష్టం లేని వాళ్ళు, కొంతమందికి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి బాగా ఎంత సంపాదించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు. ఆవిడకేమో వ్యవసాయం చేస్తే బాగుండు అని ఉందనుకోండి, ఎక్కడ కుదురుతుందండి? కుదరదు కదా. మరి ఈవిడ మనసు కూడా ఏమిటి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఎవరేమనుకొన్నను భగవాన్ని అనుసరించి మెలగుటయే మాకు నచ్చిన విషయము. మహా తల్లి అండి. ఆచార్య సంసేవనమే, భగవత్ సంసేవనమే. మా నాన్నగారు నిజంగా నన్ను, నా మనసులో ఉన్న కోరికని గ్రహించి అందుకే నన్ను మీకు ఇచ్చారండి అని పొంగిపోతోందండి. ఈవిడ కూడా అలాంటి ఆవిడే. అది అదృష్టం. కొంతమంది కుటుంబాల్లో చూడండి, పెద్దవాళ్ళ యొక్క హాబీ వేరుగా ఉంటుంది, పిల్లల యొక్క ఇది వేరుగా ఉంటుంది, మధ్య రకం తల్లిదండ్రులు వీళ్ళది వేరుగా ఉంటుంది. ఇలాంటి రకరకాలైనటువంటి దారులు వేరుగా ఉన్నప్పుడు ఒకరి వాళ్ళ ఒకరికి గెట్టదు. అప్పుడైనా ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కనుక ఎవరి హాబీ వాళ్ళకి హాయిగా జరిగిపోతుంది. పూర్వం అయితే రేడియోలో టీవీలో ఉంటే, టీవీనే లేదనుకోండి చాలా ఏళ్ళు మాకు కూడాను, అది చెప్తున్నాను. అప్పుడు ఆ రేడియోలోనే పాటలు ఇష్టం అనుకోండి, అవి గట్టిగా పెడితే పెద్దవాళ్ళకి ఆ ఇష్టం ఉండేది కాదు. అయ్యో! అదో తిరువాతం చేసుకున్నప్పుడు కనీసం ఆ రేడియో కూడా పాటలు గట్టిగా పెట్టుకోకూడదు. అలాంటి ఇదిగా ఉండేదప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఊర్మిళ విషయంలో అది కాదండి. వాళ్ళ అత్తగారు విరాగే, భర్త విరాగే, తను విరాగే. అంచేత ఎక్కడ ప్రాబ్లమ్ అసలు ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే చెప్తోంది. మీరో గొప్ప విరాగులు. మిమ్మల్ని మించినది మీ తల్లియు అంటే మా అత్త అయిన సుమిత్రాదేవి. సరే, మీరే మహా విరాగి. హ్మ్. వైరాగ్యం కలిగినావిడ. ఇక మీ అమ్మగారా? సరే, సరే, మిమ్మల్ని మించిపోయినావిడ. నాకు కూడా కొంచెం అదే భగవత్ సేవే నాకిష్టం. అసలు ఆయన ఆలోచిస్తే మీ ఇద్దరి పద్ధతి చాలా వేరండి. మీ మార్గము ఇతరుల దారులు వంటివి కావు. ఊరంతా ఒక దారి అయితే ఏదో ఇది ఒక దారి అని చెప్తారు సరే, అలాంటి వాళ్ళండి మీరిద్దరు. అంచేత మీరంతటి వియోగమైనా ఓర్చుకొనగలరు. మీకు అయ్యో! కుటుంబంతో ఉండిపోవాలి, భార్యతో ఉండిపోవాలి, అయ్యో! తల్లిని వదలలేను, అలాంటి సమస్యలేమీ మీకు లేవు. అసలు అరణ్యవాసం గురించే ఈవిడకి తెలీదండి. అంటే ఈవిడ నిజంగా యోగే కాకుండా ఈవిడకి అన్ని భవిష్యత్తు మీద అంటే హ్మ్, దూరదృష్టి కూడా చాలా ఉందేమో. ముందు జరగబోయేది కూడా ఊహించుకొని చెప్పగలదా అనిపిచ్చేస్తోంది ఇక్కడ చూడండి. మీరు ఎంతటి వియోగమైనా ఓర్చుకొనగలరు. అంటే మరి పాపం నిజంగా ఆవిడ రోజు నడుస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పాపం ఎప్పుడు నిరంతరం రాముడి దగ్గరే గడిపేసేవాడు. ఈవిడతో సరస సల్లాపాలు, ఈవిడతో గడిపిన కాలం ఇక్కడ కూడా మనకు చెప్పబడట్లేదు. అంచేత మీరు ఎంత వియోగమైనా ఓర్చుకొనగలరు. ద్వేషమైన మమకారం ఉండదు. పోనీ నా మీద లేదు, మీ అమ్మగారన్నా మీకు లేదు, ఆవిడకి మీ మీద లేదు. కనుక మానవాతీతులైన కారణ జన్ములు
అదేంటండి అది మామూలు మనుషులు జరుగుతుందా? అంటే భగవంతుడు కొంతమందిని కొన్ని పనుల కోసం ఆయన పంపిస్తాడు. ఏదో ఆయన యొక్క ఆ పని పూర్తయ్యే వరకు వాళ్ళల్లో తనుండి చేయిస్తుంటాడు. కొంత కారణ జన్ములంటారు కదా! చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి గిఫ్టెడ్ చైల్డ్ అంటుంటారు. అలాగా కొంతమంది కారణ జన్ములుంటారు. మీ తల్లి సుమిత్ర కూడా అదిగో అలాంటి ఆవిడే. మీరు ఆవిడ కూడా కారణ జన్ములు. ఆమె నిజమునకు అందరికీ సుమిత్రయే. ఆవిడ పేరుకి తగినట్టుగా ఉండడం అనేది మరీ ఆశ్చర్యం. సుమిత్ర అంటే మంచి మిత్రురాలు, మంచి స్నేహితురాలు అని కదా మనకు తెలుస్తుంది. నిర్మలమైన మనసుతో పతి సేవ చేయును. ఆవిడకి ఇద్దరు సవతులండి. ఈవిడ మధ్య ఆవిడ. అటు మాండవి సవతే, ఇటేమో కౌసల్య. మాండవి కాదు సారీ. అదే కైక. కైకాను కౌసల్య. వాళ్ళకి మధ్యలో కదా ఈవిడ సుమిత్రాదేవి. అంచేత ఇద్దరు ఇద్దరు సవతులతోటి అలా ఉంటుంది. ఈ దశరథ మహారాజు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎక్కువగా కైక దగ్గరే గడుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. అతి ప్రేమ ఆవిడంటే. అదే ఇంతవరకు తీసుకొచ్చింది కూడా రామాయణాన్ని నడపడానికి కారణం అదే అయింది. అయితే నిర్మలమైన మనసుతో పతి సేవ చేయను. ఆ భర్త తన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సేవలు చేస్తూ ఉంటుంది. మీ అమ్మగారు ఉంటారు. 1, 2 మార్లు బంగారు గిన్నెతో పాయసం పుచ్చుకొను. అంతే కదా! ఎందుకు ఈ పదం వేశారంటే మరి ఆ సుమిత్ర కొంచెం పాయసం ఇచ్చారు. మళ్ళీ పాయసాన్ని పంచడంలో ఈవిడకి రెండోసారి కూడా ఇవ్వడంతో ఇద్దరు బిడ్డలు పుట్టారు కదా! మిగిలిన సవతల వల్లే కాక ఈరుగురు పుత్రులను కన్నను. ఆ ఇల్లాలు మీ తండ్రి గారి ఇల్లాళ్ళందరిలోనూ ముత్యం వంటిది. అసలు నిజంగా ఇద్దరు పిల్లలు 12 పిల్లలు పుట్టారని ఆవిడని ఎక్కువ ప్రేమిస్తాడనుకుంటే ఆవిడ ఆవిడ చాలా ఉత్తమ ఇల్లాలు కనుక ఈ దశరథ మహారాజు ఎట్లా ఉన్నా ఏం చేసినా ఆవిడంతా మమకారం పెంచుకోలేదు. జన్మించిన ఇద్దరు కొడుకులలో పెద్ద అయిన మిమ్ము మీ అన్న శ్రీ రామస్వామి చేతిలో పెట్టినది. అదిగో మీరు ఇద్దరు అందములు కదా, మీరు పెద్దవారు కదా, మిమ్మల్నేమో రాముడికి అప్పచెప్పేసింది, మీ తమ్ముడినేమో భరతుడికి అప్పచెప్పేసింది శత్రుఘ్నుణ్ణి అని చెప్తోంది. అనేసి రాముడి చేతిలో మిమ్మల్ని పెట్టినప్పుడు ఏముందో అత్తగారు తెలుసా? నాయనా నీ సేవలో వీన్ని తరింపచేయమన్నది. రామా ఇదిగో నా బిడ్డని నీకు అప్పచెప్తున్నాను. నీ సేవలో నా బిడ్డ తరించాలయ్యా. అలా నువ్వు కటాక్షించు అని ప్రార్థించిందిటండి. నా పిల్లాడు నీకు సేవ చేసుకుంటాడు అని ఆ స్వాతంత్రం ఆ మాట కూడా అనకూడదండి. అక్కడ లక్ష్మణస్వామికి కూడా మరి అరణ్యవాసంలో చెప్పాడు కదా! అహం సర్వం కరిష్యామి అనేసి అని అన్నయ్య నీకన్నీ చేసేస్తా అని వెళ్ళాడు. అక్కడ పర్ణశాల నిర్మించమనేసరికల్లా నా లక్ష్మణ నీకు ఇదిగో నీ మంచి చోటు చూసి నిర్మించు అని చెప్పేసరికి అప్పుడు తెలుసుకున్నాడు తన తప్పు. నేను అంతటి వాడిని కాదు అన్నయ్య. నువ్వు ఆజ్ఞ ఇస్తే ఎక్కడంటే అక్కడ నీకు నచ్చిన విధంగా నిర్మిస్తాను అని చెప్పుకొని తన తప్పుని తాను తెలుసుకునేట్టు చేశాడు రామచంద్రమూర్తి. అలాగ ఎరుక కలిగినటువంటి ఆవిడ సుమిత్ర. ఎంత భక్తులమైనా ఆ భగవత్ కటాక్షం ఉంటేనే ఆయన ఆయన తీసుకుంటాడు. మన సేవల్ని ఆయన అందుకుంటాడు. అందుకని అలా ప్రార్థించింది. నీ సేవలో వీన్ని తరింపచేయమన్నది. అట్లే మరొక సవతిపుత్రుడు భరతునికి తన రెండవ బిడ్డ శత్రుఘ్నుని అర్పించింది. అదిగో నీ తమ్ముడైనటువంటి శత్రుఘ్నుని ఇంకో సవతి కొడుకు భరతుడు కైకేయి కొడుక్కి అప్పచెప్పేసింది. పెట్టిన పేరుకు నడవడిక సరిపడి ఉన్నదని అనిపించుకొనుట ఎంతటి వారికో కాని ప్రాప్తం కాదు కదా. శేషత్వము పారతంత్యము. ఆ లక్ష్మణస్వామిది శేషత్వము, ఆ శత్రుఘ్నుడిది పారతంత్ర్యము. అంటే ఆ ఆ భాగవతోత్తముడికి ఎలా కావాలంటే అలాగ ఒదిగి ఉండడమే పారతంత్ర్యం. ఈయన శేషత్వం. భగవంతునికి సేవకుడుగా ఉండడం లక్ష్మణస్వామి స్వరూపము. భాగవతోత్తముడైనటువంటి భరతుడికి సేవకుడుగా ఉండడం శత్రుఘ్నుడు. ఈ రెండిటికి ఆ పెట్టిన పేర్లకు సరిగ్గా సరిపోయింది అని అంటారు. మరి శత్రుఘ్నుడికి ఎలాగంటే నిత్య శత్రుఘ్నుడు అంటారు. ఏది కిష్కింధాకాండ మొదటి శ్లోకంలోనే ఈయన శత్రుఘ్నుడు నిత్య శత్రుఘ్నుడు అంటారు. అంటే ఏంటి? ఇంద్రియాలని జయించిన వాడు అని ఒక అర్థంగా మనం చెప్పుకోవాలి. అజాత శత్రువు అంటారు చూసారా, ఎవరికి శత్రువులు లేరు అని చెప్పే అర్థంలో కూడా ఒకటిగా ఉంటుంది. అలాగా అది అది నిజంగా వాళ్ళిద్దరిని మీ అన్నదమ్ములు ఇద్దరు అదృష్టవంతులండి. ఒకళ్ళు భాగవత సేవ, ఒకళ్ళు పరమాత్మ సేవ, ఒకళ్ళు భాగవతోత్తముల సేవ చేసుకుంటున్నారు అని చెప్తోంది. ఏనాడు ఆమె ఏ పుత్రుడిని పిలవదు. ఇక మీ మీ తల్లిగారు ఇద్దరు బిడ్డల
నాయనే అక్కడున్నారా, నా దగ్గర ఉండనే ఉండట్లేదు అని ఏనాడు అనలేటండి ఆ సుమిత్ర. ఎప్పుడు పిల్లల్ని పిలవదు. ఏ పుత్రుడు ఏ సవతి తల్లి పుట్టింటికి వెళ్ళినను, ఏ కొడుకు ఏ అడవికి వెళ్ళినను, ఏ మమత అనుబంధము చూపక శుభము వెళ్ళి సుఖంగా రావయ్యా అని దీవించి పంపుచుండును. చూడండి, ఒక్కొక్క పదం జరగబోయే పనిని తెలియజేస్తుంటారు. అది కవి యొక్క చాతుర్యం. అలాగా ఇద్దరున్నారు మీరిద్దరు. ఆ సవితి తల్లి ఆ కొడుకుల దగ్గరికి మీరు వెళ్ళిపోయినా, లేదంటే ఎక్కడన్నా అదిగో ఒకసారి అడవులకు వెళ్ళొస్తానన్నా, ఇంకో సవితలతో కొడుకులతోటి వెళ్ళిపోతా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా అలాగే నాయన శుభం జాగ్రత్తగా వెళ్ళిరా అన్న మాట విన్నాను తప్ప మీరెప్పుడు అక్కడేనా, నా దగ్గర గడపరా అని అనుకునే అనలేదండి. ఇట్టి సుమిత్రకు ఈ లోకంలో సమానులు ఎవరుండును? నిజంగా మహానుభావురాలు మీ తల్లి గారు అని వ్యంగ్యంగా అనట్లేదు. మనస్ఫూర్తిగా మెచ్చుకుంటోంది. అత్తగారిని మెచ్చుకున్నటువంటి గొప్ప కోడలు ఈవిడేనేమో మరి తెలీదు. ప్రపంచంలో అయితే ఏ అత్త ఏ కోడలికి నచ్చదు, ఏ కోడలు ఏ అత్తగారికి నచ్చదు. అందులో ఒక తీరు. అంచేత ఇలాంటి ఆవిడ నేనెక్కడా చూడలేదు. ఏ పుత్రుని ఏనాడును ఆవిడ పిలవడు. కోడలి కాపురం ఎట్లు సాగుతున్నదో విచారించదు. పోనీ కొడుకుల మీద లేదు. అమ్మా, మా పిల్లాడు కాస్త జాగ్రత్తగా చూసుకుంటున్నాడా? కొంచెం మా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అంటే సహజంగా పెద్దవాళ్ళు చెప్పేస్తారు. అది కూడా ఎప్పుడూ వినలేదండి. భర్తయే భర్త ఏ సవతి ఇంట ఉన్నను తప్పు పట్టదు. పోనీ మా సంగతి వదిలేయండి. ఆవిడకి ఇద్దరు సవతులు ఉన్నారా? ఈ భర్త ఎక్కడికి ఏ సవతి దగ్గర ఎక్కడ ఎప్పుడు గడుపుతాడో, ఎన్నాళ్ళు ఎక్కడ ఉంటాడో, తన దగ్గరికి ఎప్పుడు వస్తాడో రాడో ఏమీ ఆవిడకి పట్టింపు లేదు. వచ్చాడా సేవిస్తుంది, హాయిగా చూస్తుంది. అంతే తప్ప గడబిడ చేయదు. ఓరి నాయనో, ఇవాళ అయిపోయింది ఇల్లు కొల్లేరే అంటారు చూడండి, కొంప కొల్లేరైపోయింది అంటారు చూడండి. అలాంటి స్థితి ఎప్పుడు ఆ ఇంట రాదుట. ఎప్పుడు పాపం ఆవిడ గొడవలు పెట్టలేదు. మమకార పాశం మెడకు తగిలించి లాగుట ఆమె ఎరుగదు. ఎప్పుడు గొడవలు వస్తాయి? ఆ వ్యామోహం, ఆ ఆ ప్రేమ అనేది చాలా అండి. పాశం, ప్రేమ పాశం అంటారు చూడు. ఏదైనా యమపాశం అయినా తప్పించుకోవచ్చు, కానీ ప్రేమ పాశం నుంచి బయటపడలేమంటారు. అహంకారం ఎంత ప్రమాదమో, మమకారం అంతకన్నా 100 రెట్లు మనని బాధిస్తూ ఉంటుంది. ఆ ఆ మమకారం అనేటువంటి ఆ పాశాన్ని మెడకి ఆవిడ ఎప్పుడు పెట్టుకోదు. అంటే ఇది అంటారు చూసారా, తామరాకు మీద నీటి బొట్టులాగా దాంట్లోనే ఉంటుంది, అంతఃపురంలోనే ఉంటుంది. అందరికీ ఆవిడ మంచి మిత్రురాలుగా ఉంటుంది, అన్నీ చేస్తుంది. కానీ ఆవిడ మనసు వరకు ఏది వెళ్ళదు. అలా ఉండాలని చెప్పడమా నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. నూటికి ఒకళ్ళైనా ఉంటారా? 1000కి కూడా కాదు, కోటికి కూడా ఒకళ్ళు ఎప్పుడు కనపడరు అసలు. అది సుమిత్రను మించిన సాధ్వీమణి లోకంలో వేరొకత కనిపించదు అని చెప్తోంది ఊర్మిళ. ఆ మహనీయురాలి స్వభావం అది. మా అమ్మగారు ఆమెకు పాయసము కొంచెం ఇచ్చినారు. తృప్తినందక మరి కొంచెం ఇచ్చినారు. ప్రేమను మాటతో చెప్పకపోయిను చేతలు వెల్లడించును కదా. అది పాపం మామగారిని. అయితే ఏమిటండి, దశరథుడికి అస్సలు ప్రేమ లేదా అంటే వ్యక్తపరచలేదు పాపం ఈవిడ దగ్గర. కౌసల్య కూడా అలాగే బాధపడుతుంది పాపం. తనే బాధపడతాడు. నిన్నేనాడు నేను ఎక్కువ నీతో గడపలేదు, నిన్ను చాలా కష్టపెట్టాను అని చనిపోయే ముందర ఏవో మాటలు చెప్తాడు. అప్పటికి జీవితాలు తెల్లారిపోతుంటాయి. అయితే ఒక్క మంచి మాటను చెప్తోందండి. ఆయనకి ప్రేమ లేదా అంటే, నిజంగా ఎవరెక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఇవ్వాలి కదా పాయసాన్ని. ఈవిడకే 2 సార్లు ఇచ్చారండి. ఏదో పాపం పైకి వెల్లడి చేయకపోయినా ఆయన ప్రేమని ఈ రకంగా 2 సార్లు పాయసం ఇచ్చి కొంచెం తెలియజేశారు. ఆమెయు తన సంతానం దేవతా ప్రసాదంగా తలంచి ఒకరిని భగవత్ సేవకు, మరొకరిని భాగవత సేవకు అర్పించినది. అలా 2 సార్లు పాయసాన్ని పుచ్చుకోవడంతో ఆవిడకి ఇద్దరు బిడ్డలు కలిగేసరికి ఈవిడ పొంగిపోయిందండి. ఇది భగవత్ ప్రసాదం. ఈ బిడ్డలు నాకు భగవత్ కృపతోటి నాకు వచ్చినటువంటి బిడ్డలు. అంచేత అనుకొని ఆవిడ ఒకళ్ళనేమో భగవత్ సేవకి లక్ష్మణస్వామిని, రామచంద్రమూర్తికి, మరొకరిని శత్రుఘ్నుడిని, భరతుడికి భగవత్ సేవకి అప్పచెప్పేసింది. ఆ తల్లి గుణములే పుత్రులకును వచ్చినవి. పోనీ ఆవిడైతే ఇచ్చింది. ఈ వెళ్ళిన పిల్లలకు కూడా అలాంటి దృష్టి ఉండి ఆ తల్లి ఏ దృష్టితో పంపించిందో అది నిజంగా జీర్ణించుకున్న పిల్లలు కనుకే అలా అంకితం అయిపోయి ఉన్నారు. లేకపోతే మామూలు పిల్లలు నాయనా వెళ్ళయ్యా గురువుగారి దగ్గర అన్ని నేర్చుకురా అంటే వీడికి ఇష్టం ఉండాలి కదా. ఆ ఏకాగ్రత, నమ్మకం అన్నీ ఉంటేనే కదా అవి సిద్ధిస్తాయి.
ఆ అలా కాకుండా వీళ్ళిద్దరు కూడా అలాంటి పుత్రులే అవడం చేత ఆ తల్లి గుణాలే ఈ పిల్లలకు కూడా వచ్చాయి కనుక ఇద్దరు చక్కగా ఆ సేవలో ఉన్నారు. ఊర్మిళ భర్త కొరకు ఎదురు చూచుచు గుమ్మములో నిలబడి ఉన్నను. రెండవ కోడలు సవతిపుత్రుని ఇంట తన అక్కతో పడి ఉన్నను. సుమిత్రాదేవి సరే తామును అదేమి అదేమి అన్నారు. పాపం ఏమి అదే ఇందాక పైన చెప్పుకున్న విషయమే. అక్కడ ఏ ఏ పుత్రుడు ఏ సవతి తల్లి దగ్గర ఉన్నా సరే ఆవిడ ఎప్పుడు ఏమీ అన్నదు. ఎంతటి విరాగమో కదా! అంత వైరాగ్యమా? అంత అసలు నిజంగా అలా ఉంటారా స్త్రీలు అని అనిపిస్తోంది. అని ఇప్పుడు భరతుడు అంటే సారీ లక్ష్మణుడి వంక అలా చూస్తోందండి. చూసి ఈయనకి ఇవన్నీ విన్నాడో వినలేదో, ఏమన్నా చైతన్యం కలిగిందో లేదో ఏమీ తెలీదండి. అలా ఉన్నాడు. కళ్ళంట ధారలు కట్టేస్తున్నాయి. మరి తల్లి అలా ఉన్నందుకు సంతోషించాలా? భార్య ఇలా పొగుడుతున్నందుకు సంతోషిస్తున్నాడా? తన భార్య దగ్గరకొచ్చినటువంటి ఆనందం ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. అలా కంటి ధారలు కరిగిపోతున్నాయట. మనం ఏమన్నా చూడండి ఇప్పుడు అర్జెంట్ ఏమైనా సరే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రోజు ఫస్ట్ పిక్చర్ చూసేయాలి. దృఢమైన సంకల్పంతో మనం ఉంటాం. ఎవడో వస్తాడు ఇంటికి. వచ్చేసరి బాబోయ్! ఈ చుట్టాలొచ్చేసారు. మా అమ్మ వాళ్ళు ఇవాళ నన్ను పంపించరు. వీళ్ళకి ఆతిథ్యం ఉంటారు. లేకపోతే వాళ్ళకన్ని చూడమంటారు. నువ్వు వెళ్ళిపోతే బాగుండదు నాయనా అంటారు. అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి ఎలా ఉంటాం మనం? ఏడవలేక నవ్వుతూ ఉంటాం గదా! అలాగే ఈయన బాధ ఏమిటి ఇప్పుడు? ఆయనకొక్కటే బాధ. ఈవిడేమో అంటుందా? అందా? ఆ రాముడేమోని నాకు ఇవన్నీ నిబంధనలు పెట్టాడు. ఏం చేయాలి? అదే కదా! ఈయన బాధంతాను. పాపం ఈవిడ చూసింది. స్వామి మీ కళ్ళల్లో నీరు నిలిచిందేమి? రేపటి పట్టాభిషేక సమయమునకు మరిది గారిచ్చట లేరనియా? అని. చూడండి ఎంత దూరదృష్టిగా ఇప్పటి వరకు పట్టాభిషేకానికి ఎవరిని పిలవకుండా తొందరగా ఆ వశిష్ఠుడు ఏదో చెవిలో రాశా అని చెప్పేసరికి ఈయన కూడా కంగారు పడిపోయి ఆ వియ్యంకొల్ని పిలవలేదు. మిగతా పిల్లలిద్దరిని పిలవలేదు. ఎవరిని పిలవకుండా అర్జెంట్ గా రాముడికి పట్టం కట్టించాలి అని అనుకున్నారు. ఈవిడకి ఎంత దూరదృష్టి ఉందో చూడండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? వీళ్ళందరూ ఒకటే ప్రాణం అండి. అన్నగారిని వదిలి తమ్ముడు ఉండలేరు. తమ్ముడిని వదిలి అన్నగారు ఉండలేరు అని పరిస్థితులు కదా! అంచేత ఏమిటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి మద్ది గారు ఇచ్చట లేరనియా? అదిగో మీ తమ్ముడు సొంత తమ్ముడి మీద ఎలా అయినా కొంచెం ఉంటుంది కదా! అంచేత మీ తమ్ముడిని పిలవలేదని మీరు అలా అనుకుంటున్నారా? అని అని అడుగుతోంది. మీ సవత తల్లి కుమారులు భర్తలు వారిచ్చటికి రాలేదేమని విచారమా? లేదు. మీకు భర్తుడంటే కూడా చాలా ఇష్టం కదా! ఆ భర్తుడు రాలేదని బాధ, లేక మీ తమ్ముడు కూడా రాలేదని బాధ, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి అని అడుగుతున్నారు. మీ మనసులో అంతటి అనురాగ బాంధవ్యమున్నచో వేరేమి కావాలను? నిజంగా మీలో మీకు ఇంత అభిమానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకే మీరు విచారపడుతున్నారని నాకు అనిపిస్తోంది. అదృష్టం, ఆ అనుబంధం, ఆ తోడబుట్టిన వాళ్ళతో అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండడం అనేది ఎంత పుణ్యం అండి, ఎంత అదృష్టవంతులు మీరు అని అనుకుంటోంది. సరే, రేపు మిగతా విషయాన్ని రేపు చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోహం అమ్మా.